డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం. ద్రాక్షారామ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కేబినెట్ పదవి నుంచి తొలగించాలి. ద్రాక్షారామంలో దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంటపల్లి భీమశంకరం, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు, జై భీమ్ సంక్షేమ సేవా సంఘం నాయకులు గుబ్బల శ్రీను, వెంటపల్లి రామకృష్ణ, కేవీపీఎస్ జిల్లా నాయకులు నూకల బలరాం తదితరులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, పీడిత ప్రజల మహాత్ముడు, దళిత, ఆదివాసీ, బహుజన, మైనార్టీ వర్గాల ఆశాజ్యోతి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై మనువాద మతోన్మాద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్తో ఎగతాళిగా అహంకారంగా మాట్లాడడం దుర్మార్గమైన, దారుణమైన అహంకార చర్య అని అన్నారు. అంబేద్కర్ను అవమానించడం అంటే దేశ ప్రజలను అవమానించడమే అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛ, సమానత్వం ప్రజలకు అందించారని, అటువంటి మహాత్ముడును పార్లమెంట్ సాక్షిగా కించపరచడం దురదృష్టకరమని అన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, పార్లమెంట్ కేబినెట్ పదవి నుంచి తొలగించాలని, బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాతైనటువంటి అంబేద్కర్పై ఆయన అనుచితమైన వ్యాఖ్యానాలు చేయడం మేము చాలా దుర్మార్గమైనటువంటి ఆయన మాట్లాడుతూ దీన్ని ప్రజా సంఘాలుగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఈ యొక్క మనువాద ఎవరైతే ఆధిపత్య కులాలు ఉన్నాయో అగ్రవర్ణాలకి ఒక కంటకంలాగా ఈ యొక్క రాజ్యాంగం అనేది ఉన్నదనేది మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని మొత్తం దాన్ని తీసేయడానికి అనేక కుట్రలు గత నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మూడోసారి వచ్చిన తర్వాత మొట్టమొదటి నుంచి కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని వాళ్ళు సవరణల పేరుతోటి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మొత్తం ఈ రాజ్యాంగాన్ని లేకుండా చేస్తే దళితులకి ఏ విధమైనటువంటి, దళిత ఆదివాసులకి ఏ విధమైనటువంటి హక్కులు లేకుండా పోతాయనే ఉద్దేశంతో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అనేక సందర్భాల్లో వీళ్ళు అవమానపరుస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఘటన. అందుకోసం మనుధర్మాన్ని రక్షించడం కోసం, సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఆదివాసుల మీద, దళితుల మీద, పీడిత వర్గాల మీద, కార్మికులు, రైతు కూలీల మీద ఈరోజు ముప్పేట దాడి చేస్తూ ఉంది. ఈ దాడిని మేము ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగం లేకపోతే ఆదివాసీ, దళితులకి హక్కులు ఇవ్వనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ హక్కులు ఉన్నటువంటి హక్కులను ఉపయోగించుకుంటూ చదువుకునే అవకాశాలు కానీ, చదువుకున్న హక్కుని ఇవాళ రిజర్వేషన్ కల్పించాడంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యం. అందుకోసం ఈరోజు ఏ విధమైన హక్కులు లేకుండా చేసి బానిసలుగా ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఉంది. ఇది సరైనది కాదనేసి ఇప్పటికైనా సరే ఈ కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యానాలు దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. దీన్ని కేంద్ర ప్రభుత్వం అతన్ని ఈరోజు కేంద్ర క్యాబినెట్లో ఆయన ఉన్నాడు కాబట్టి అతని పదవి నుంచి తొలగించాలని, అంబేద్కర్ని అవమానపరిచినటువంటి అమిత్ షా పబ్లిక్గా ప్రజల ముందు క్షమాపణ చెప్పాలనేసి మేము డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు సంఘం జిల్లా నాయకులు ఏర్పాటు చేస్తాం.